నమస్తే, నేను మీ సతీష్. విజయసాయిరెడ్డితో భేటీపై షర్మిల స్పందించారు. ఈ క్రమంలోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై కూడా ఆవిడ సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేయటం, అది ప్రస్తుతం రాజకీయంగా కూడా పెద్ద ఎత్తున ప్రకంపనలు సృష్టిస్తున్నటువంటి పరిస్థితి. మరి నిజంగా షర్మిల చేసినటువంటి విమర్శలు కావచ్చు, లేదా విజయసాయిరెడ్డితో భేటీలోని అంశాలు ఆవిడ ఏవైతే కనుక బయటకు చెప్పడం, జగన్మోహన్ రెడ్డిపై ఆవిడ చేసినటువంటి విమర్శలు ఏ రకంగా చూడాలి అనేటువంటి అంశాలు మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, ప్రధానంగా ఏదైతే విజయసాయిరెడ్డి తోటి ఆవిడ భేటీ అవ్వటం, మరి విజయసాయిరెడ్డి చెప్పినటువంటి అంశాలు అంటూ కూడా నిన్న షర్మిల గారు మీడియా ముందు మాట్లాడారు. ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి పైన కూడా ఆవిడ ఒక ఎంత ఫైర్ అయినటువంటి పరిస్థితి. అయితే అసలు షర్మిల గారు చేసినటువంటి వ్యాఖ్యలను ఎలా చూడాలి? ఇదే క్రమంలో కొన్ని అనుమానాలు కూడా తెరపైకి వస్తూ ఉన్నాయి. అంటే A1 A2లుగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి, విజయసాయిరెడ్డి నిజంగా విడిపోయారు అనుకోవచ్చా? ఇది కూడా ఏదైనా ఒక నాటకంగా భావించాలా అనేటువంటి అనుమానాలు కూడా తెరపైకి వస్తున్నాయి. దీనిపైన ఏం చెప్తారు? ఖచ్చితంగా ఇప్పుడు పెద్ద దొంగ చిన్న దొంగ, దొంగ దొంగే కదా, పెద్ద చిన్న అనే తేడా. ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఈ దొంగలందరూ వచ్చి క్రెడిబిలిటీ గురించి మాట్లాడుతున్నారు. విశ్వసనీయత, నీకు విశ్వసనీయత లేదని కూడా, నీకే లేదని ఇంకొకడు, ఇది జరుగుతున్నది. ఇది మనం అంటే ఒక సమాజంలో బాధ్యత గల వ్యక్తులుగా మనం దీన్ని గమనించుకోవాల్సిన అవసరం అయితే ఉన్నది. వీళ్ళందరూ వస్తే ఎవరికి లేదు క్రెడిబిలిటీ. ఇప్పుడు నేను ఈ డైలాగ్ ఎందుకన్నాను అంటే, క్రెడిబిలిటీ ఎవరికీ లేదు అనేది నేను ఎందుకన్నానంటే, జగన్మోహన్ రెడ్డి చెల్లికి ఆస్తి ఎగ్గొట్టాడు, ఏం క్రెడిబిలిటీ ఉంటుంది? ఎగ్గొట్టిన తర్వాత చెల్లెలు వచ్చి బజార్న పడి అన్ని విషయాలు చెప్పింది, ఏమకేం క్రెడిబిలిటీ ఉంది? ఆ జగన్మోహన్ రెడ్డి సాయిరెడ్డిని పిలిచి, నువ్వు వెళ్ళి అన్ని అబద్ధాలు చెప్పిరాపో అన్నాడు. అతను వచ్చి చెప్పాడు, అతనికేం క్రెడిబిలిటీ ఉంటుంది? ఆ తర్వాత కాకినాడ సీపోర్టు దానికి సంబంధించిన వాటాల సెటిల్మెంట్లో పోలీస్ కేసు కాగానే మళ్ళీ సెటిల్ చేసుకోవాలి. అక్కడ సాయిరెడ్డికి జగన్మోహన్ రెడ్డికి డిఫరెన్స్లు వచ్చినాయి. సాయిరెడ్డి బయటకు వచ్చాడు, ఇతనికి ఏం క్రెడిబిలిటీ ఉంటుంది? ఇతనికి క్రెడిబిలిటీ లేదు అని జగన్మోహన్ రెడ్డి చెప్పాడు, అతనికి ఏం క్రెడిబిలిటీ ఉంది? ఇదంతా అయిన తర్వాత ఈ సాయిరెడ్డి వచ్చి ఈ షర్మిలారెడ్డితోటి కలిసి జగన్మోహన్ రెడ్డితో జరిగిన ప్రైవేట్ సంభాషణలన్నీ ఈమెకి చెప్పాడు, ఆయనకేం క్రెడిబిలిటీ ఉంది? ఆయన చెప్పిన ప్రైవేట్ సంభాషణలన్నీ ఈమె వచ్చి మీడియాతో చెప్పింది, ఈమెకేం క్రెడిబిలిటీ ఉంది? అందుకని వెరసి నేను చెప్పేది ఏంటి అంటే, వీళ్ళందరూ కూడా ఎవరికి క్రెడిబిలిటీ లేదు, ఎవరికి క్రెడిబిలిటీ లేదు. సతీష్ గారు, షర్మిల PCC అధ్యక్షురాలు కదా, ఆస్తుల కోసం పోరాటం చేస్తుంది ఏంటి? ఆస్తుల కోసం పోరాటం చేసి ఓకే చెయ్యి, నీకు నీ అన్న నీకు ద్రోహం చేశాడు, నీ పిల్లలకి రావాల్సిన ఆస్తిని కొల్లగొట్టాడు, నీ పిల్లలకి నీ తండ్రి ఇచ్చే ఆస్తికి సైంధవుల్లాగా అడ్డుపడ్డాడు, కంసుల్లాగా మేనమామ అయ్యండి, కంసుల్లాగా ఈ పిల్లలకి రావాల్సిన ఆస్తిని కొల్లగొట్టేశాడు, ఓకే అన్యాయం చేశాడు, అన్యాయం చేశాడు, నీకు అన్యాయం చేశాడు. అసలు మరి షర్మిల భర్తనైతే ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ అడుగు పెడితే ఊరుకోనని చెప్పాడు. పాపం అతను భయపడి ఇంట్లో కూర్చున్నాడు. అక్కడ కూటమి స్వస్థత కూటమిలు ఏమీ చేయట్లేదు. తర్వాత ఎన్నికల్లో విమలారెడ్డిని ప్రయోగించాడు, ఎవరు? జగన్మోహన్ రెడ్డి. మళ్ళీ బ్రదర్ అనిల్ మళ్ళీ ఎక్కడొస్తాడో అని తన మేనత్త అయిన విమలారెడ్డిని ఈ కమ్యూనల్ ఓట్లు అంటే క్రిస్టియన్ ఓట్లు చీలకుండా చూసుకోవటానికి విమలారెడ్డికి బాధ్యత అప్పగిచ్చాడు. ఇవన్నీ జరిగినాయి కదా, అన్ని రాజకీయ పరిణామాలే. వాళ్ళ కుటుంబం మొత్తం రాజకీయాల్లో ఇన్వాల్వ్ అయ్యే ఉన్నది. ఇవన్నీ జరిగినాయి కదా. షర్మిలకు నేను ఒక చిన్న క్వశ్చన్ వేస్తాను మీ ద్వారా సతీష్ గారు. షర్మిల, నువ్వు విజయసాయిరెడ్డి మాట్లాడిన మాటలు నువ్వు బయటకు వచ్చి చెప్పావు, వెరీ గుడ్. నీ అన్న నీకు ద్రోహం చేశాడు, ఆ ద్రోహాన్ని నువ్వు ఎస్టాబ్లిష్ చేసావు. ఫర్ దట్ కంగ్రాచులేషన్స్ టు యూ. నీకు ఇంకొక చెల్లెలు ఉంది కదా, మీ చిన్నాన్న కూతురు నర్రెడ్డి సునీత. ఆమె ఒక సమస్యతోటి ఉన్నది, వాళ్ళ నాన్న మర్డర్ జరిగి ఉన్నది. ఆమె ఎక్కిన గడప దిగని గడప లేదు, కోట్ల చుట్టూ తిరుగుతూనే ఉన్నది. ఇన్ని రకాల ప్రయత్నాలు చేస్తూ ఒక ఆడకూతురు నీ చెల్లెలు పోరాడుతూనే ఉంది. తన తండ్రిని చంపిన వాళ్ళని ఎట్లయినా చట్టానికి పట్టించాలి అని కృతనిశ్చయంతో పోరాడుతూ ఉన్నది కదా. సాయిరెడ్డి నీ దగ్గరికి వచ్చినప్పుడు నీ ఆస్తుల విషయం మాట్లాడిన తర్వాత సాయిరెడ్డి నువ్వు మా చిన్నాన్నని చంపినప్పుడు అది గుండెపోటు అని చెప్పావు కదా సాయిరెడ్డి, అది అబద్ధం కదా సాయిరెడ్డి. అప్పటికే నీకు తెలుసు కదా సాయిరెడ్డి, మా చిన్నాన్నని గొడ్డలు పెట్టి నరికారని. నువ్వు అవినాష్ రెడ్డితో మాట్లాడావు కదా సాయిరెడ్డి. నిన్ను ఎవరు చెప్పమన్నారు చిన్నాన్న గొడ్డలి వేటుతో కాకుండా గుండెపోటుతో చనిపోయాడు అని నిన్ను ఎవరు చెప్పమన్నారు? నువ్వు సాక్షి టీవీకి ఎందుకు చెప్పావు, ఎలా చెప్పావు, ఎవరు చెప్పమన్నారు?
సతీష్ గారు, ఇప్పుడు నేను అడిగిన క్వశ్చన్ని ఈ వైఎస్ షర్మిల విజయసాయి రెడ్డిని అడగాల వద్దా మీరు చెప్పండి. ఖచ్చితంగా అడిగి తీరాలి. అడిగిందా? అంటే నీ పిల్లల ఆస్తి నీ ఆస్తి వరకు ఆగిపోతావా? నీ చిన్నాన్న మర్డర్ పరిష్కరించాల్సిన బాధ్యత నీకు లేదా? నువ్వే కదా అఫిడవిట్ ఇచ్చింది మొట్టమొదటిసారి. అది దట్ ఈస్ నాట్ మర్డర్ ఫర్ గెయిన్, ఇట్ ఈస్ మర్డర్ ఫర్ పాలిటిక్స్ అని చెప్పింది నువ్వే కదా. నువ్వు అఫిడవిట్ లో చెప్పిన విషయం వాస్తవం అయితే, నువ్వు సాయిరెడ్డి నీ దగ్గరికి వచ్చినప్పుడు, నీ ఇంటికి వచ్చినప్పుడు, నీ ఇంటికి వచ్చి అతను కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు నీ ఆస్తుల గురించి నువ్వు ఇంకొక స్టెప్ ముందరకేసి సాయన్న బాబాయ్ గుండెపోటుతో చనిపోయాడు అని నీతో చెప్పమన్నది ఎవరు సాయన్న అని నువ్వు అడగాలి కదా. ఎందుకు అడగలేదు షర్మిల? నువ్వు అడిగినా ఆయన చెప్పలేదా? నువ్వు అసలు అడగలేదా? వాస్తవం చెప్పాలి. నువ్వు పరిష్కరించాల్సింది నీ ఆస్తులది ఒకటి. ఓకే, మేమందరం నీతో ఉన్నాం, నీ ఆస్తి నీకు రావాల్సిందే. ఆస్తిలో వాటా జగన్మోహన్ రెడ్డి ఇచ్చి తీరాల్సిందే. ఆ ఆస్పెక్ట్ వరకు వీఆర్ ఆల్ విత్ యూ. అంటే సత్యమూర్తి గారు మీరేం చేస్తారండి అనొచ్చు షర్మిల. మేము మాకు సంబంధించి ఆయన అదే చేస్తాడు కదా, బ్రదర్ అనిల్ అదే చేస్తాడు కదా, అందరినీ బ్లెస్ చేస్తాడు కదా. అట్లాగే మేము కూడా నీకు బ్లెస్ చేస్తాం. నీ ఆస్తులు నీకు రావాలని మేము కూడా బ్లెస్సింగ్స్ ఇస్తాం. కానీ నువ్వు చేయాల్సింది ఇంకో పని ఉంది కదా షర్మిల. నువ్వు మీ బాబాయిని చంపిన విషయాన్ని విజయసాయి రెడ్డి ఎందుకు దాచిపెట్టాడో కూడా అడిగి నువ్వు బయటకు వచ్చి సాయన్న ఆ రోజున మా చిన్నాన్న గుండెపోటుతో మరణించాడు అని చెప్పటానికి కారణం ఇదట అని పబ్లిక్ చేయి. పో మాట్లాడు, సాయన్నతో మాట్లాడుకురా పో. గొడ్డలి వేటు కాదు గుండెపోటు అని ఎవరు చెప్పమన్నారో అడిగి చెప్పు సునీతకి న్యాయం చేయి. అది నీ బాధ్యత. నీ బాధ్యతను నేను గుర్తు చేస్తున్నాను షర్మిల. కేవలం నీ ఆస్తుల గురించి నువ్వు తాపత్రయపడుతున్నావన్న ఆ మచ్చ కూడా నీ మీద నుంచి తొలగించుకో. మీ చిన్నాన్న మర్డర్ గురించి అడుగు. అందులో సాయిరెడ్డి పాత్ర ఏంటో స్పష్టంగా ప్రజలకి చెప్పు. అప్పుడు కదా నీ చెల్లికి ఒక రకమైన స్వంతన చేకూరేది. నెక్స్ట్ టార్గెట్ ఇది పెట్టుకో షర్మిల, నిన్ను అందరూ అప్రిషియేట్ చేస్తారు. రైట్, ఇది చూస్తున్నాం కదా. పూర్తిగా ఏదైతే తోడు దొంగలు ఎప్పటికీ విడిపోరు అనే విధంగానే ఏదైతే విజయసాయి రెడ్డి, జగన్మోహన్ రెడ్డి అలాగే షర్మిలాల మధ్య జరుగుతున్నటువంటి వ్యవహారం అయితే కనిపిస్తోంది. కానీ ఈ విషయంలో తనకి జరిగిన అన్యాయం అంటూ మాట్లాడుతున్నటువంటి షర్మిల మరి తన చిన్నాన్న కూతురైనటువంటి సునీత విషయంలో స్పందించకపోవడం కూడా పూర్తిగా అనేకమైనటువంటి అనుమానాలకు దారితీస్తోంది. మరి ఇప్పటికైనా ఆ అంశం గురించి కూడా ప్రస్తావించి ఆ అంశాన్ని కూడా మీడియా ఎదుటకు వచ్చి చెప్పాల్సినటువంటి బాధ్యత అయితే మాత్రం అటు షర్మిల పైన అలాగే ఇటు విజయసాయి రెడ్డి ఇద్దరిపైన కూడా ఉంది అన్నటువంటి భావన అయితే కనుక సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ. నమస్కారం.